ఓకే రెండు చేతులు మొక్కు. దేవుడికి ఎట్లా మొక్కుతావు అట్లా మొక్కు. అది ఇంకా ఈరోజు నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఎట్లా కొట్టిందిరా? అట్లా కొట్టిందా? అమ్మా సరే సరే. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే. ఆ స్పెషల్ డే ఏందో మా చిన్నదాన్ని అడిగి తెలుసుకుందాము. పైకి రానన్న. అమ్మ అమ్మ బర్రైంది బరువైంది. సో స్పెషల్ డే ఏందో మా చిన్నదాన్ని అడిగి తెలుసుకుందాము. ఈరోజు ఏంది స్పెషల్ చెప్పాలి. స్కూల్కి పోతున్నా. ఈమె స్కూల్కి పోతుంది. సో ఫస్ట్ డే అనమాట. సో నర్సరీలో జాయిన్ చేస్తున్నాము. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు వచ్చినాయి. సో ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే కరెక్ట్గా స్కూల్ స్టార్ట్ అయిన టైంకి ఈమె ఏజ్ లేదు. సో అందుకని ఆ టైంలో స్కూల్లో జాయిన్ చేయలేదు అనమాట. సో ఇప్పుడైతే కొత్తగా అడ్మిషన్ తీసుకుంటున్నాము పాపకి స్కూల్లో. సో ఈరోజు నుంచి స్కూల్కి వెళ్తుంది. మీరు ముందు వీడియో చూసినట్టయితే ఈ స్కూల్కి వెళ్ళడానికి ఏమేమి మేము డీమార్ట్లో కొన్నామో ముందు వీడియో ఉంది. ఆ వీడియో పెడతాను చూడండి, ఓకేనా. అట్లాగే అయితే మేము మొన్న ఏం చేసిందంటే వాళ్ళ అక్కతో ఒక 2 సార్లు స్కూల్కి వెళ్ళింది. అంటే మేమే ఏదో ఫెస్టివల్ టైంలో పంపించినాం అనమాట. సో పంపించినప్పుడు స్కూల్ మొత్తం చూసుకుంది. సో మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఏం చేసిందంటే మేము ఇంట్లో అంటే నేనేమో డ్యూటీకి వెళ్ళిపోయినా, మా వైఫ్ ఏమో ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉందంట. ఈమె ఏం చేసింది ఆ డీమార్ట్లోంచి తెచ్చిన బ్యాగ్ని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయిందంట. డైరెక్ట్ ఇంకా గేటు బయట ఓపెన్ ఉంటే గేట్ తీసేసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్లోకి వెళ్ళిపోయింది లోపలికి. సో మాకు ఎవరికి తెలియదు. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి వాళ్ళ అక్క వాళ్ళ క్లాస్లోకి వెళ్ళిందంట. అంటే ముందు చూసింది కదా, ఆ క్లాస్లోకి వెళ్ళిపోయి ఆమె దగ్గర కూర్చుందంట. ఇవాళ ఎడుకున్నావు మనం? స్కూల్కి పోయినా? ఒక్కదానే పోయినావా? ఎవరు పంపించిందా? మమ్మీ పంపించలేదా? మరి ఎట్లా పోయినావు? నేను బ్యాగ్ వేసుకున్నా. బ్యాగ్ వేసుకుని కుక్కలు వచ్చినాయి. ఉరికి మళ్ళీ అయిపోయి మళ్ళీ ఉరికినా. కనిపించిందా? ఓ చెప్పి నీకు ఉన్నది. నీకు దెబ్బలు పడతాయి, నువ్వు ఎందుకు పోయినావు చెప్పకుండా? దెబ్బలు పడతాయి నీకు, మళ్ళీ పోతాయి. ఇంకా ఒక 1 hour 2 hours తర్వాత ఇంకా మా మిస్సెస్ చూస్తే అక్కడ స్కూల్లో గేట్లోంచి మా పెద్ద పాప కానీ చూసి చెప్పిందంట స్కూల్కి వచ్చిందని. సో అట్లా చేసింది ఈమె. సో అందుకని చెప్పి ఈమెనైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాము. సో ఎన్ని రోజులు మంచిగా వెళ్తుందో ఎన్ని రోజులు మంచిగా వెళ్ళదో మీరైతే ముందు చూస్తారు. ఈరోజు మా అమ్మగారు స్కూల్కి పోతుంది. ఇట్లా పోతావు? స్కూల్కి పోతావు? మరి స్కూల్కి పోతావు ఇప్పుడే లేస్తావా? ఎంతసేపు పొద్దున లేవాలి. ఇట్రాను ఇక్కడ్రా నాన్న. రోజు పోతావు స్కూల్కి మళ్ళా? ఓకేనా? వేయాలా స్కూల్లో వేయాలా ఈరోజు? మరి రోజు పోవాలి స్కూల్కి, సరేనా? అక్కడ ఎవరెవరు ఉంటారు? మీ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు అక్కడ స్కూల్లో? ఎవరు ఉంటారు చెప్పు. ఫ్రెండ్ వాళ్ళు వస్తారా? మరి నువ్వు మొన్న స్కూల్కి పోయినావు కదా నాన్న, అక్క వాళ్ళ స్కూల్కి పోయినావు కదా, ఎవరు దొరికిపోయారు అక్క వాళ్ళ స్కూల్కి? నేను వాళ్ళే రమ్మన్నారా? అమ్మ వాళ్ళు రమ్మంటే నువ్వు పోయినావా? ఇక రైట్ ఇద్దరు రెడీ అయిపోయారు. ఆమె రెడీ చేస్తుంది ఇప్పుడు. సో మా చిన్న పాప మంచి ఎగ్జైటింగ్ ఉంది ఇప్పుడు స్కూల్కి వెళ్తానికి. మరి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు ఫేస్, కానీ మంచి కూర్చోవు మళ్ళీ స్కూల్లో. ఓకేనా? క్లాస్ రూమ్ దగ్గర
తస్లిం దగ్గర కూర్చోవాలి. అయ్యో అక్క దగ్గర కూర్చోవద్దు, తస్లిం దగ్గర కూర్చోవాలి. మీ వేరే క్లాస్ రూమ్ ఉంటుంది నాన్న, అప్పుడు అక్క దగ్గర. అది ఓకేనా? అక్కడనే కూర్చోవాలి. ఆడ పడ్డది కానీ ఇక్కడ 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 ఇగో ఇవి పట్టుకో. ఇక్కడ ఇక్కడ ఇగో ఇది ఇప్పుడే స్కూల్లోకి పోయి ఫీజు కట్టేసిన. మీకు నర్సరీ అడ్మిషన్ ఫీజు కట్టేసిన. సో మొత్తము ఒక 2000 వరకు అయిందనమాట అడ్మిషన్ ఫీజు విత్ డ్రెస్ అనమాట. సో ఇంకా పలక కొనుక్కొచ్చిన ఒకటి ఈమెకు పలక, అట్లాగే ఒక బల్పం ప్యాకెట్లు. ఇంకా బల్పాలు ఎక్కువ కావాలి కదా వీళ్ళకి, అందుకని బల్పం ప్యాకెట్ తీసుకొచ్చిన ఒకటి. సో ఇప్పుడైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు. సో బ్యాగ్లో పెట్టేసి ఒక వాటర్ బాటిల్ పెట్టి పంపించేద్దాం. ఉందా? పెట్టుకున్నావా? ఓకే, వాటర్ బాటిల్ పెట్టుకుందంట. సో రెడీ ఇప్పుడు మన స్కూల్కి. ఓకే చెప్పు మళ్ళా. ఓకే ఓకే ఇక తీసుకో, పలక తీసుకొని పలక తీసుకో. నీ పలక బల్పం తీసుకో, బ్యాగ్లో పెట్టుకోవాలన్నాడు. ఇంట్లో కొన్నాడు బ్యాగ్లో పెట్టుకోపు, బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇంట్లోకి పోన్నాడు. ఇప్పుడు రెసిపీ ఇస్తాను అది స్కూల్లో. వీళ్ళ దేవి పోతుంది కదా ఇప్పుడు. పెట్టుకోవాలన్న స్కూల్లో, అందులో పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకో. అట్లాగే మా దేవమ్మ స్కూల్ ఫీజు గట్రా కట్టాల్సిన అనమాట. ఇప్పుడే ఈ 2 స్లిప్పులు, 2 ఫీజులు కట్టేసిన. పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకో అన్న, బ్యాగ్లో పెట్టుకో తొందరగా. అందులో పెట్టి బ్యాగ్లో పెట్టు. ఇంకా పాపకి అక్షరాభ్యాసం చేయించలేదు. సో 5 years తర్వాత అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పి ముందే ఇప్పుడు స్కూల్లో పంపిస్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ పాపతో ఏం రాపిస్తానంటే, పట్టుకున్నాను ఇక్కడ దగ్గర పెట్టు, ఇక మంచి పట్టుకున్నాను. ఓం ఇగో నమః. ఓం నమ శివాయ. నీ రైటింగ్ అంత బాగుంటుంది డాడీ. ఓం నమ శివాయ. తింటే తిట్టినట్టే ఉంది దాన్ని. ఓకే, మొక్కమ్మ పలక మొక్కు, మొక్కు ఇట్లా చేతి మొక్కు, మొక్కు 2 చేతులు మొక్కు. దేవుడికి ఎట్లా మొక్కుతావు అట్లా మొక్కు. అది ఇంకా ఈరోజు నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఎంతవరకు చదువుతో చూడాలి మళ్ళీ. ఈరోజు డేట్ వచ్చేసి March 3rd, 3వ తారీఖు కదా, 3వ తారీఖు 2025 మండే. ఈరోజు మండే ఫస్ట్ డే స్కూల్కి పంపిస్తున్నాం అనమాట. అందుకని ఓం నమ శివాయ అని రాపించిన, మండే కాబట్టి. 3rd డే ఇది నేను ఫస్ట్ ది డ్రాయింగ్ అన్న ఒకసారి దిద్దు. ఇట్లా రాయాలి. ఓకే, ఓం నమ శివాయ. నువ్వు అన్నావుగా నేను. ఓం నమ శివాయ. ఆనంద భాష పాలు వస్తున్నాయి. మా పెద్దదానికి ఏమో ఫస్ట్ అక్షరాభ్యాసం చేయించిన తర్వాత స్కూల్కి పంపించినాము. ఇంకా మీకు అక్షరాభ్యాసం టైం రాలేదు. 5th నెక్స్ట్ ఇయర్లో అక్షరాభ్యాసం చేపిస్తాం. 5th చాలా మరి ఇంకా స్కూల్కి అయితే పంపించేద్దాం. ఇంకా ఆల్రెడీ బెల్ అయిపోయింది. ఇంకా సివిల్ డ్రెస్లోనే పంపిస్తున్నాము. ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు సార్ ఏమన్నాడంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు మీది మామూలుగా బర్త్ సర్టిఫికెట్ ఈ 2 తీసుకొని వచ్చినప్పుడు డ్రెస్ అది ఇస్తానని చెప్పిండు. సో ఇప్పుడైతే ఫీజు కట్టేసిన. ఇంకా ఇప్పుడైతే వీళ్ళని స్కూల్కి పంపించేద్దాం. ఓకేనా? లెట్స్ గో.
ఎస్ బ్యాగ్లో పెట్టుకో బల్బం బ్యాగ్లో పెట్టుకోండి. బ్యాగ్లో పెట్టు. ఇక్కడ ఉందా బల్బం? ఉంది ఇప్పుడు ఆమెకి. ఓకే. సో ఇంకా వీళ్ళ స్కూల్ టైం అయిపోయింది. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఆ పేపర్స్ అక్కడ పెట్టినాను. బల్బం అక్కడ పెట్టు. రెడీయా అమ్మగా? ఓకే. కొద్దిసేపు అయినాక పోయి డ్రెస్ ఇస్తారు, తీసుకురా. సో ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తారు. ఇక అవి చూపెట్టు. ఇంకా పాప ఆధార్ కార్డు అట్లాగే మళ్ళీ బర్త్ సర్టిఫికెట్ ఈ రెండు తీసుకొని పోతున్నాము. ఇక వీళ్ళ స్కూల్లో కాదు, అక్కడ చూడండి ప్రేయర్ అవుతుంది ఆల్రెడీ స్కూల్లో. అది స్కూలు. వీళ్ళు ఇప్పుడు బయలుదేరుతుంది. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయింది. ఎలా చిన్న పాపని తీసుకుని పోతుంది కదా. వాళ్ళ స్కూల్ అది. నడు నడు. ఎస్. నడు నడు నడు. బాయ్ చెప్పు. అన్నా लेट हो गया क्या को? हाँ ఎవరేమని అడిగిందా? పోతావా స్కూల్? చదువుకుంటా మంచిగా. చదువుకోకపోతే కొడతారు. సార్ కొడతారు. మాకు చదువుతావా? బాయ్ బాయ్ చెప్పు. ఎస్. ఇంకా ఇప్పుడు స్కూల్ గేట్లోకి ఎంటర్ అవుతాం. పన్నాడు. అగో చిన్న పాప వస్తుంది. అగో అగో నడుచుకుంటూ పోతుంది. నువ్వు కూడా పోవాలి అట్లా. క్లాస్ రూమ్లో పోవాలి. సాయి అక్కడ చివరికి ఫాస్ట్ ఫాస్ట్. నర్సరీ ఎక్కడ? నర్సరీ ఇరుమా. నర్సరీలో పక్క ఇక్కడ ఇక్కడ ఇళ్ళకి కూర్చో. బ్యాగ్ ఇచ్చు. బ్యాగ్ ఇచ్చు. అల్లే కూర్చో. అట్లా కూర్చో. బ్యాగ్ ఇచ్చు. బల్బం తీసుకో. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి. బాయ్. ఇలా బాయ్ బాయ్. ఇంకా ఇప్పుడే స్కూల్లోకి అయితే పంపించి వచ్చిన. మరి ఎంతసేపు ఉంటుందో, మంచిగా ఉంటుందో, ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఈవినింగ్ వచ్చినాక చూద్దాం. నాకైతే డ్యూటీ టైం అయిపోయింది. నేను వెళ్తాను ఇప్పుడు, డ్యూటీకి వెళ్ళాలి. 9 ఎంత టైంలో 9:30 అయిపోయింది. సో నేను ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి డ్యూటీకి. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక పాప స్కూల్లో ఎట్లా కూర్చుంది అనేది పాపను అడిగి తెలుసుకుందాం. ఓకేనా? అంతవరకు చూస్తూనే ఉండండి. ఓకే, అయిపోయిందా స్కూల్? టీచర్ ఏం పెట్టించింది? ఏం పెట్టించింది టీచర్? బాల్.
ఏబీసీలు పెట్టియాలే పెట్టించిందా పెట్టించలేదా పెట్టించిందా రేపు వెళ్తాం మళ్ళీ స్కూల్ అమ్మా హెల్మెట్ ఆడ పెట్టిందా ఉన్నాను హెల్మెట్ ఉన్నాను కానీ ఓకే ఏమన్నారు స్కూల్లో ఏమన్నారు మీ టీచర్ ఏమన్నది ఏమనలేదా మంచిగా ఆడుకున్నావా అమ్మా ఏం పేరు నీ పేరు అడిగిందారా ఏం పేరు ఏమని చెప్పినావు మంచిగా ఉండు మేఘవర్ధన్ అని చెప్పినావా అయ్యా నీకు వచ్చా నీ పేరు ఆహో సూపర్ అయ్యో మీ ఫ్రెండ్స్ ఉన్నారా మరలో ఎవరెవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్ ఇద్దరు మళ్ళీ ఇద్దరా ఏం పేరు ఇద్దరు పేరు ఏం పేరు వాళ్ళ పేరు ఏం పేరు మీ ఫ్రెండ్స్ పేరు కాశ్మీనా అమ్ముల్ ఇంకా ఇద్దరు అమ్ములు ఉన్నారా ఓకే తస్లిం ఉందా లేదా తస్లిం రాలే స్కూల్ తస్లిం రాలే స్కూల్కి వచ్చిందా ఓకే మంచిగా కూర్చుందా ఆమె నువ్వు కూడా తస్లిం దగ్గర కూర్చోవాలి రోజు ఎట్లా కొట్టిందిరా అట్లా కొట్టిందా అమ్మా సరే ఓయ్ చిన్న డ్రెస్ బాగుందిరా అనేది చిన్న డ్రెస్సు కొత్త బ్యాగు చిన్న డ్రెస్సు అమ్మా ఎంజాయ్ చేసినావా స్కూల్లో ఎలా చెప్పు చేసినావా ఓకే సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే మన ఛానల్ కొత్తగా ఎవరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు